హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి 3 days క్రితం నేను రిక్వెస్టెడ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. కొంతమంది రిక్వెస్ట్లు అయితే అడిగారు, నేను వాటి గురించి అయితే చెప్పాను. మరి ఈ రోజు మనము సంధ్య సిస్టర్ అడిగిన రిక్వెస్టెడ్ వీడియో అయితే చెప్పుకుందామండి. థ్యాంక్ యూ సంధ్య సిస్టర్, మీరు అడిగినందుకు నేను ఈరోజు అయితే వీడియోని ప్లే చేస్తున్నాను. అదేంటి అని అంటే, సంధ్య సిస్టర్ ఎలా అయితే అడిగారు, నా ఫ్రెండ్కి జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్ ఏదైనా చెప్పండి అని చెప్పేసి. సో దాని గురించి అయితే చెప్పుకుందాము. మరి మీ అందరికీ తెలుసు, వీడియో చూడగానే లైక్ చేసేయండి, అలాగే హై పాయింట్స్ ఇవ్వండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మిమ్మల్నేనండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఇక్కడ వచ్చే వీడియోలు చూడాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. మరి సబ్స్క్రైబ్ చేయగానే పక్కన ఒక బెల్ సింబల్ అయితే వస్తుంది, అది కూడా క్లిక్ చేయాలండి. అలా క్లిక్ చేస్తేనే నేను వీడియో పెట్టగానే మీ వరకు యూట్యూబ్ వాడు ఏంటి అని అంటే నోటిఫికేషన్ పంపిస్తాడనమాట. అంతే. సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఎటువంటి డబ్బులు అవ్వవు. అంతేకాకుండా ప్రతిరోజు నేను కనిపిస్తూ మీకు వీడియోలు అయితే చెప్తాను. మరి హై పాయింట్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇస్తేనే మన ఛానల్ ముందుకైతే వెళ్తుందండి. అంతేకాదు, మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో ఇక్కడ ఇలా స్టోరీగా వినాలి అని మీకున్నట్లయితే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ని నా డిస్క్రిప్షన్ బాక్స్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. ఇంకా వ్యూవర్షిప్ పెంచే బాధ్యత మీదే కాబట్టి, మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు నచ్చిన వాళ్ళకి ఈ వీడియోనైతే షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంకా లేట్ చేశానంటే బాగోదు కదా. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. షోకి కీర్తి తన ఫ్రెండ్స్ తోని సినిమాకి అయితే వెళ్ళింది. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరంలోనే సినిమా హాలు. వీళ్ళందరూ ఆటో కట్టించుకొని అయితే వెళ్లారు. కీర్తి బర్త్డే, అందుకని వాళ్ళ ఇంట్లోని గ్రాండ్ గానైతే చేశారు. మార్నింగే అందరినీ పిలిచేసింది. ఆ రోజు సండే అవడంతోని తనేంటి అని అంటే కేక్ కటింగ్ అన్ని కూడా మార్నింగ్ అయిపోయాయి. అండ్ భోజనాలు కూడా వాళ్ళ ఇంట్లోనే అయిపోయిన తర్వాత ఈవినింగ్ అందరు కలిసి ఒక 5-6 మెంబర్స్ అయితే ఉంటారు తన ఫ్రెండ్స్, వాళ్ళందరినీ కలిపి హాల్కి అయితే తీసుకువెళ్ళింది. చక్కగా వాళ్ళు అన్ని కూడా ఎంజాయ్ చేసి హాల్కి వెళ్ళారు. వెళ్ళి సినిమా అయితే చూస్తున్నారు. అప్పటికే చాలా లేట్ అయితే అయిపోయింది. మరి ఈవినింగ్ షో అంటే వాళ్ళు తిరిగి వచ్చేసరికి 9-9:30 అయితే అయిపోతుంది. మరి ఈలోగా కీర్తి ఏమో యూరినల్స్ అని చెప్పేసి బాత్రూమ్ వైపు అయితే వెళ్ళింది. వెళ్ళి తన పని కానిచ్చుకొని వస్తుంది. తన ఫ్రెండ్ తనతో పాటుగా తోడుగానైతే వచ్చిందనమాట. అయితే కీర్తి ఏమో తనతో మాట్లాడుతూ, ఏంటోనే శివాని, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, ఏదో డేట్ వచ్చేసేటట్టుగానైతే ఉంది అని అంటే, అదేంటి నీ డేట్ ఎప్పుడో అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు రావడం ఏంటి అని శివాని అయితే అంటుంది. కాదు శివాని, ఏంటో నాకు అర్థం కావట్లేదు, కడుపులో కూడాను తిప్పేస్తున్నట్టుగా ఉందే అని చెప్తుంది. సర్లే, సినిమా అయిపోయాక ఇంటికి వెళ్ళిపోతాం కదా, జాగ్రత్త, ఈరోజు దిష్టి పడ్డావు అందుకని అలా అనిపిస్తుంది అని వాళ్ళ ఫ్రెండ్ అయితే చెప్తుంది. వీళ్ళు డిగ్రీ 2nd year అయితే చదువుతున్నారు, అందరూ కూడాను ఒకే కాలేజ్. అయితే లోపలికి వెళ్ళారు. మిగతా సినిమా అయితే అవుతుంది. తనకి విపరీతంగా కడుపులోనైతే నొప్పి వస్తుంది, ఇంకా అలాగే కడుపులో తిప్పుతున్నట్టుగా కూడా అనిపిస్తుంది ఈ కీర్తికి. సరే, ఇంకా సినిమా అయితే అయిపోయింది. జాగ్రత్తగా అందరూ కలిసి బయటకి అయితే వచ్చారు. హాల్ బయటికి వచ్చేసరికి శివాని వాళ్ళ ఫాదరు, ఇంకా అలాగే కీర్తి వాళ్ళ ఫాదర్ కూడా వచ్చున్నారు అక్కడికి. రండమ్మా, జాగ్రత్తగా రండి, ఆటో ఎక్కిస్తాము, మేము వెనకాతలో వస్తాము పదండి అని చెప్పేసి ఆటో అయితే ఎక్కించారు బేరమాడి. వీళ్ళు ఇంకా ఇంటికి, ఎవరింటికి వాళ్ళ ఇంటికి దేబెట్టేసి ఇంకా శివాని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. కీర్తి జాగ్రత్త అని చెప్పేసి. కీర్తి బాగా తను లోపలికి వెళ్ళబోతూ ఉంటే వాళ్ళ నాన్నమ్మేమో అడ్డుగా ఆపేసి, ఆగవే ఆగు, ఈ రోజు నీ పుట్టినరోజు కదా, అందరూ దిష్టి కొట్టారు బాగాను, ఉండు దిష్టి తీస్తాను అని అంటూ ఆవిడేదో దిష్టి అయితే తీసింది. తీసుకువెళ్ళి, వెళ్ళు లోపలికి వెళ్ళు, వెనక్కి తిరిగి చూడకో అని చెప్పేసి
తను బయటకు వెళ్తుంది. ముసలావిడ కదా, మెల్లగా నడుచుకొని అయితే వెళ్తుంది. ఈలోగా కీర్తిని ఎవరో పిలిచినట్టుగా అనిపించింది. కీర్తి అని పిలిచేసరికి అంటూ తను వెనక్కి అయితే తిరిగింది. వెనక్కి తిరిగేసరికి వాళ్ళ నాన్నమ్మ బయటకైతే వెళ్ళింది కదా, అక్కడి నుంచి ఏదో ఫాస్ట్గా తిన్ని తోసుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయినట్టుగానైతే అనిపించింది. ఒక్కసారిగా కీర్తికి ఒక గాలిలాగా అనమాట. అనిపించేసరికి ఏంటిది అనుకొని సరే తను లోపలికి అయితే వెళ్ళిపోయింది. కాలు కడుక్కొని వెళ్ళింది. కానీ ఇంకా తనకి కడుపులోని పెయిన్ ఇలా వస్తుంది. వాళ్ళ అమ్మతోనైతే చెప్పింది. సరే బట్టలు మార్చుకొని వెళ్ళి చూసుకో, చెక్ చేసుకో అని చెప్పింది. వాళ్ళ అమ్మ మిగతా భోజనానికి అన్ని కూడా రెడీ చేస్తుంది. ఈ అమ్మాయి ఏమో బాత్రూమ్కి వెళ్ళింది. అంతకీ రాదు ఇంతకీ రాదు. వీళ్ళందరూ భోజనాల దగ్గర అయితే కూర్చున్నారు. కీర్తి వాళ్ళు ఏంటి అని అంటే, కీర్తి వాళ్ళ ఇల్లు పక్కనే మరొక పోర్షన్ అయితే ఉంటుంది. పక్క పోర్షన్ లోని వాళ్ళ చిన్నాన్న అయితే ఉంటున్నాడు. వాళ్ళ ఆవిడ చిన్నాన్న. వాళ్ళకి పిల్లలు లేరు. అప్పటికి వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఒక 10 years అయితే అవుతుంది. అండ్ వాళ్ళ చిన్నాన్న ఏంటి అని అంటే, వాళ్ళ ఆవిడకి ప్రాబ్లం ఉండడం వలన పిల్లలు లేకపోవడంతో అతను చెడుదోవలు పట్టేసి మరొక ఆవిడతోనైతే ఉంటున్నాడు. అది ఊర్లో జనాలకి సగం మందికి తెలుసు ఆ సంగతి. ఎందుకనంటే తిను అప్పుడప్పుడు అక్కడికి వెళ్తాడు. అదే ఊర్లో పెట్టాడు ఆవిడని కూడాను. ఆవిడ దగ్గరికి వెళ్తాడు, వస్తూ ఉంటాడు అనమాట. అయితే వాళ్ళందరూ కూడాను కీర్తి బర్త్డే అని చెప్పేసి వీళ్ళ ఇంటికి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర అయితే కూర్చున్నారు అందరూ భోజనాలు చేయడానికి. అయితే ఇంకా కీర్తి రాలేదు అని చెప్పేసి వెళ్ళి దాన్ని తీసుకురా అని వాళ్ళ నాన్న అనడంతో వాళ్ళ అమ్మ అయితే వెళ్ళింది. వెళ్ళి కీర్తి ఎంతసేపే ఇంకాను బాత్రూంలోనే అని అంటే, అప్పుడు ఏదో తెలుగు వచ్చినట్టుగా వస్తున్నాను మమ్మీ అని తనేమో డ్రెస్ మార్చుకొని బయటకు అయితే వచ్చింది. నీరసగా కనిపిస్తుంది అనమాట. భోజనం చేద్దుగానే రా, ఇంకా తినేసి పడుకుని పోదు కానీ మళ్ళీ రేపు కాలేజీకి వెళ్ళాలి కదా అని అంటే, రేపు నేను కాలేజీకి వెళ్ళనులే మమ్మీ, నాకు ఈరోజు చాలా నీరసంగానైతే అనిపిస్తుంది, నేను ఇంక రేపు వెళ్ళను అని అంటే, సర్లే చూద్దాము పద అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి అయితే తీసుకెళ్ళింది. అందరూ కూర్చున్నారు. చాలా పెద్ద డైనింగ్ టేబుల్ అనమాట. అన్ని పెట్టి ఉన్నాయి. నాన్ వెజ్ అన్ని కూడా వండారు తన బర్త్డే అని చెప్పేసి. ఎందుకనంటే ఈ అమ్మాయి పుట్టిన తర్వాత, కీర్తి పుట్టిన తర్వాత వాళ్ళ నాన్నగారికి బాగా కలిసి వచ్చింది వాళ్ళ బిజినెస్ లోని. కీర్తి పేరు మీదే చాలా బిజినెస్లు అయితే ఉన్నాయి. కీర్తి తర్వాత ఇంకొక 2 అబ్బాయిలు వాళ్ళకన్నా కీర్తినే బాగా చూసుకుంటారు. అండ్ ముద్దు కూడా తనకే బాగా ఎక్కువ చేస్తూ ఉంటారు. సో పెద్దదాయి కదా అందుకని. సో వెళ్ళి కూర్చుంది. కూర్చోగానే వాళ్ళ అమ్మగారు ఏదో వడ్డించారు, బిర్యానీ సమ్ ఇంకేవో అన్ని పెట్టేసరికి గబగబా తినేస్తుంది. అంటే చూడండి, ఎప్పటి నుంచో ఆకలితో ఉంటే ఎలా ఉంటుంది అలా అయితే తినేస్తుంది అనమాట. తినేస్తూ ఉంటే ఏంటి ఇలా తింటుంది పిల్ల అనుకున్నారు. వాళ్ళ నాన్నమ్మ వచ్చి, ఎందుకే అంత గాబరా నీకు, మెల్లగా తిను అని చెప్తుంటే వాళ్ళ నాన్నమ్మకి అసలు ఇలా చూసి కోపంగాను అనుకొని మళ్ళీ తినేస్తుంది. అది కూడా నాన్ వెజ్. ఎలా అంటే అన్ని అక్కడ ఉన్నవన్నీ కూడా నాన్ వెజ్, అది కావాలి ఇది కావాలని అన్ని ఏం చేసుకొని తింటూ ఉంటే వాళ్ళ అమ్మ ఏమో అందనమాట, ఇప్పుడే కదా కడుపులో నొప్పి అన్నావు, ఇవన్నీ తింటే మళ్ళీ ఇంకా కడుపులో నొప్పి ఎక్కువ అవుతుంది కదా అంటే, నాకు ఆకలేస్తుంది, ఆకలేస్తే తినేవ్వా అంటే తనైతే అంటుంది. వాళ్ళ చిన్నాన్న ఇలా చూశాడు, తను కాసి ఏదో తేడాగా ఉంది అన్నట్టుగా చూశాడు. ఇంకా వాళ్ళ చిన్నమ్మ అందరూ కూడా కూర్చున్నారు. చక్కగా మాట్లాడుకుని తింటున్నారు వాళ్ళు మెల్లగాను. తినమటుకు ఇలా వియర్డ్గా ప్రవర్తిస్తుంది అనమాట. మొత్తం తినేసి ఆ చేతులు కూడా నాకేస్తుంది. ఎప్పుడు తను అలా చేయదు. చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గానైతే ఉంటుంది. ఏంటమ్మా కీర్తి అలాంటి పనులు, ఇంకా కావాలంటే అమ్మ వేస్తుంది కానీ నువ్వు అలాంటి పనులు చేయకు, చేతులు నాకూడదు అని వాళ్ళ నాన్న అయితే తిడుతున్నాడు. వాళ్ళ నాన్నకాసి కూడా ఇలా చూసి పట్టించుకోకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి చెయ్యి కడుక్కొని వెళ్ళిపోయింది. తన రూమ్లోకి అయితే వెళ్ళిపోయి తలుపు అయితే దబ్బని వేసేసింది అనమాట. అయితే ఏంటి పిల్ల ఈరోజు ఎలా ప్రవర్తిస్తుంది అని వాళ్ళ అమ్మ నాన్న అయితే అనుకున్నారు. బయటపడలేదు. ఇంకా ఈ పనులన్నీ అయిపోయాయి. అక్కడ సర్దేసుకుంది వాళ్ళ అమ్మ. అందరూ వెళ్ళిపోయారు. ఎవరి మటుకు వాళ్ళు రూమ్స్లోకి వెళ్ళి పడుకుంటున్నారు.
తను ఒక్కరిదే ఉందన్నమాట. అన్ని క్లీనింగ్ చేసుకుంటుంది. వంటగది అది కొంచెం క్లీన్ చేసుకుంటే నెక్స్ట్ డేకి సోమవారం కదా అంతా బాగుంటుంది కదా అని చెప్పేసి క్లీన్ చేస్తున్న సమయంలోని తన వెనకాతల ఎవరో వచ్చి తిరుగుతున్నట్టుగాను ఒక ఫీలింగ్ ఆవిడకి. అలా ఫీల్ వచ్చేసరికి సడన్ గా వెనక్కి తిరిగి చూసింది, ఎవరూ లేరు. ఈలోగా టక్కుని మరొక రూమ్లోని ఫ్లవర్ వైజ్ అయితే కిందన పడిపోయింది. అది పెద్ద సౌండ్ వచ్చేసరికి ఈవిడ తుల్లి పడింది అనమాట. ఏంటిది అని చెప్పి గబగబా వెళ్ళి చూసింది. చూస్తే ఫ్లవర్ వాయిస్ కిందన పడిపోయింది. ఇది ఎలా పడిపోయింది అనుకుంటూ మళ్ళీ తీసి అదంతా కూడా సర్దేసి పెట్టేసింది. తను అలా సర్ది పెడుతూ ఉంటే అక్కడ కూడా తన వెనకాతలు ఎవరో తిరుగుతున్నట్టుగా ఒక ఫీలింగ్ ఆవిడకైతే కలుగుతుంది. అంటే వెనకాతల ఎవరైనా తిరిగితే ఎలా అనిపిస్తుందో అలాగైతే అనిపిస్తుంది. మరో పక్క వీళ్ళ అత్తగారు అంటే కీర్తి వాళ్ళ నానమ్మ ముందు రూమ్లోని చిన్న మంచం వేసుకొని పడుకుంటుందన్నమాట. అయితే మంచం వేసుకొని అలానే అందరికన్నా ముందే ఆవిడ పడుకుంటే ఆవిడ దుప్పటి కప్పుకొని ఉంటే ఆ దుప్పటిని ఎవరో పట్టుకొని లాగుతుంటే ఆవిడ నిద్ర మత్తులో ఉంది. మళ్ళీ సరి చేసుకొని పడుకుంటే మళ్ళీ గట్టిగానైతే లాగారు. ఈసారి మంచం మీద నుంచి కిందకి ఎవరో తోసేసినట్టుగానైతే అయ్యింది ఆవిడకి. చిన్న మంచం కాబట్టి సరిపోయింది. ఆవిడ అక్కడి నుంచి దబ్బని పడిపోయింది. అత్తయ్య ఏమైంది అనుకొని వెళ్లేసరికి ఆవిడైతే నొప్పికి తాళలేక ఏడుస్తుందన్నమాట. కొన్నిసార్లు ఏమవుతుందని అంటే ఇంట్లో ఉన్నా కూడాను చిన్న దెబ్బలే తగిలి చేతులు విరిగిపోవడాలు, కాళ్ళు విరిగిపోవడాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఎక్కువ శాతం ఇలాంటి ముసలి వాళ్ళకి ఆర్థోపొరాసిస్ అని చెప్పేసి బోన్ వీక్ అయిపోయి స్ట్రెంగ్త్ లేకపోవడం వలన చిన్న దెబ్బలకే వాళ్ళకి లోపల బోన్ విరిగిపోవడం, ఫ్రాక్చర్ అవడం ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. మరి ఆ ముసలావిడికి మరి ఎలా జరిగిందో తెలీదు. ఆవిడ పడిపోవడమే కాకుండా హ్యాండ్ ఫ్రాక్చర్ అయ్యేసరికి ఆవిడ గట్టిగా ఏడుస్తోంది, అరుస్తోంది. ఈవిడ వచ్చింది, అయ్యో అత్తయ్య ఎలా పడిపోయారు ఏంటి అని లేపడానికి అయితే చూసింది. కానీ ఆవిడ ఒక్కరిదయ్యే లేపి కూర్చోబెట్టలేకపోతుంది. ఈ లోప గట్టిగానైతే అరిచింది. ఎందుకనంటే ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోయి ఏసీలు వేసుకొని ఉన్నారు, ఎవరి మటుకు వాళ్ళు. పైగా ఈ రామ్మోహన్ రావు ఫోన్లోనైతే మాట్లాడుతున్నాడు. తన బిజినెస్ విషయాలు ఏవో మాట్లాడుతున్నాడు, వినిపించలేదు. ఏమండి తొందరగా రండి, మీ అమ్మగారు ఇలా పడిపోయారు అని గట్టిగా అరుస్తుంటే పరిగెత్తుకుంటూ వచ్చాడు, చూశాడు. ఇంకా ఆ టైంలోని హుటాహుట్టిన అన్నదమ్ములు ఇద్దరూ కలిసి వాళ్ళ అమ్మని హాస్పిటల్లోనైతే తీసుకువెళ్ళి జాయిన్ చేశారు. ఇంకా వీళ్ళకి ఏంటనంటే శివరాత్రే, మిగతా పిల్లలు పడుకున్నారు. అక్క చెల్లెళ్ళు ఇద్దరు, తోటికోడళ్ళు ఇద్దరు కూడాను. చిన్న ఆవిడ వీళ్ళ ఇంటికి అయితే వచ్చింది. ఏంటక్క ఇలా అయింది, ఎప్పుడు లేనిది అని అంటే, అదేనమ్మా నాకు అర్థం కాలేదు, నేను వంటగదిలో పని చేసుకుంటున్నాను, ఈ లోపు అత్తయ్య గారు ఇలా అరుస్తున్నారు అని ఆవిడైతే చెప్పింది. అయిపోయింది. ఎవరి మటుకు వాళ్ళు ఉన్నారు కదా, ఈ పిల్ల ముందే వెళ్ళిపోయింది కదా లోపల. ఏదో శబ్దాలు అయితే వినబడుతున్నాయి ఈ అమ్మాయి రూమ్లో నుంచి. వినిపించేసరికి ఇద్దరు అక్క చెల్లెలు, ఏంటిది కీర్తి రూమ్లో ఎవరున్నారు ఏంటి అని చెప్పేసి గబగబా కీర్తి తలుపు తీయమ్మా తలుపు తీ అంటుంటే తలుపు తీయలేదు. లైట్ అప్పటి వరకు వెలిగింది, ఆపేసరికి ఏంటి కీర్తి ఇలాంటి పనులు చేస్తున్నావు, తలుపు తీవే అంటూ వాళ్ళ అమ్మ అయితే తిడుతుంది. పోన్ లెక్క పడుకొని అదేదో పడిపోయి ఉంటుందిలే అనేసి ఆవిడైతే అనేసింది. అప్పుడే చూసుకుంటే బాగుండి పోను. అయితే వీళ్ళిద్దరూ వచ్చి మళ్ళీ సోఫాలోనైతే కూర్చొని అలాగా మాట్లాడుకుంటున్నారు. ఈ లోపు ఫోన్ వచ్చింది, మీ ఇద్దరు అమ్మ దగ్గర ఉంటాము, మీరిద్దరు పడుకోండి అని చెప్పేసి తలుపులు వేసుకొని పడుకోండి అని చెప్పి వాళ్ళైతే ఫోన్ చేశారు. ఇంకా వీళ్ళు తలుపులు వేసేసుకొని ఎవరి మటుకాళ్ళు పడుకుని పోయారు. మర్నాడు తెల్లవారే మరి హాస్పిటల్లోని ట్రీట్మెంట్ అది జరుగుతుంది. చేతికి ఫ్రాక్చర్ కదా, మళ్ళీ ఆపరేషన్ అయితే పడుతుంది అని అనడంతో డాక్టరు మర్నాడు ఆపరేషన్ సర్జరీకి అయితే చెప్పారు. దానికోసం అందరూ రెడీ అయిపోయారు. ఈ అమ్మాయి పడుకొనే ఉంది, లేవలేదు. తెల్లవారి 9 అవుతుంది, లేవలేదు. కీర్తి ఎప్పుడు అంత లేటుగానైతే లేవదు, ఇబ్బందికరమైన సిచ్యువేషన్ లోనైనా అంత లేటుగానైతే లేవదు. ఈ పెళ్ళేంటి ఇంకా రావట్లేదు అని చెప్పేసి అప్పటి వరకు ఈవిడ పనుల్లో ఉండిపోయింది, చూసుకోలేదు అమ్మాయిని. తలుపు అయితే కొడుతుంది. అప్పుడు వచ్చి తలుపు తీసింది. చాలా నీరసంగా నిస్సత్తుగానైతే ఉంది. ఎలా అంటే మొహం అంతా ఎలా వడిలిపోయినట్టుగా అయిపోతుందో అలాగైతే అయిపోయింది.
అయిపోయేసరికి కీర్తి ఏంటి ఇలా అయిపోయావు, ఏంటి ఏంటి అని వాళ్ళ అమ్మ లోపలికైతే వెళ్ళింది. కీర్తి రూమ్ అంతా కూడాను అదొక రకమైన బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. చీచి ఇలాంటి వాసన వస్తుంది ఏంటి నీ రూమ్లో నుంచి, ఏమైంది ఏమైంది అని అంటుంటే ఏమోనమ్మా నాకు తెలీదు అంటూ మళ్ళీ వెళ్ళి పడుకోవడానికి అయితే ప్రయత్నిస్తుంది. ఒకటి కొట్టి లేపి అలా పడుకోకు, వెళ్ళి స్నానం చేయి ముందు నువ్వు అర్జెంటుగా వెళ్ళి అని వాళ్ళ అమ్మ అయితే అంది. అంటే నేను స్నానం చేయను, నాకు నిద్ర వస్తుంది, నాకు బాగాలేదు, అది ఇది అని మాట్లాడుతుంది. నువ్వు ఇప్పుడు వెళ్ళవా అంటూ వాళ్ళ అమ్మ తిట్టింది. తిట్టి స్నానానికి అయితే పంపించి ఆ రూమ్ సర్దుదాము, కొంచెం బాగాలేదు, ఇంకొకటి ఏంటంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా, ఎక్కడి నుంచి వస్తుందో అని చూద్దామని చెప్పేసి ఇవిడేం చేసింది, పక్కలు సర్దేసి అక్కడ అంతా కూడా మూలమూలంతా చూస్తుంది ఏమైంది అని చెప్పేసి. అక్కడ ఒక ఎలక చచ్చిపడైతే ఉంది. అది కూడా అతి దారుణంగా కొరికేస్తే, ఎలకని కొరికేస్తే ఎలాగా ఉంటుందో అలాగ ఉంది. ఫుల్గానైతే లేదు, మెడ విరిచేసి సగం తినేసినట్టుగా అలాగైతే కనిపించేసరికి చిచి ఏంటిది ఇలాగా దరిద్రంగా అయిపోయింది. కీర్తి నువ్వు చూసుకోలేదా, ఇక్కడ ఎలక చచ్చుంది చూడలేదా అని అంటుంది. ఏమోనమ్మా నాకు తెలీదు అని లోపల నుంచి అయితే వాయిస్ వినిపించింది. సరే ఇంకా వెంటనే అది తీసేసి ఇల్లు మొత్తం క్లీన్ చేయించేసింది. ఇంట్లో పని మనుషులు ఉన్నారు, ఆవిడ చేత ఇల్లు మొత్తం క్లీన్ చేపించేసి తొందరగా కానిచ్చిరా టిఫిన్ పెడతాను అని చెప్పేసి ఆవిడ బయటకు అయితే వచ్చేసింది. ఈ అమ్మాయి స్నానం చేస్తున్న సమయంలోని మళ్ళీ అలానే కడుపులోనైతే దేవేస్తుంది. తను వామిటింగ్ సెన్సేషన్ అనమాట. ఇలాగా గట్టిగా కక్కేసరికి నోట్ల నుంచి చిన్న వెంట్రుకలాగా అయితే వచ్చింది. వెంట్రుకలాగా వచ్చేసరికి ఎప్పుడు మింగేశాను ఏంటో అనుకొని ఆ అమ్మాయి మామూలుగా ఇలాగా లాగుతుంటే ఇంకా పొడుగ్గానైతే వస్తుంది. అలాగా వెంట్రుకు ఎంత లాగుతుంటే అంత అలాగా వస్తుంటే భయపడిపోయింది ఆ పిల్ల. భయపడిపోయి గట్టిగా లాగేసరికి కడుపులో విపరీతమైన నొప్పి అనమాట. ఎలా అంటే మనకి ప్రెగ్నెన్సీ టైంలోని నొప్పులు వస్తున్న టైంలోని ఎలా వస్తుందో అలాగైతే వచ్చింది లోపల నుంచి నొప్పి. ఆ పిల్ల ఇంకా జజ్జరిల్లిపోయి ఫేస్ వాష్ చేసుకొని బయటకు వచ్చేసి అమ్మ అంటూ ఏడుపు. ఇలా అయ్యింది ఏంటో గాని ఇలా కక్కేనమ్మా అని అంటుంది. ఏదో తల వెంట్రుకు మింగేసి ఉంటావులే కీర్తి, దాని గురించి ఎక్కువ ఆలోచించుకు, భయపడకు. అయినా నీ రూమ్లోని ఎలక చచ్చిపోయిందేంటి, నువ్వు చూసుకోవడం తెలీదా, కనీసం నైట్ అంతా అక్కడే ఉన్నావు, ఏసీ కూడా ఆన్లో ఉంది, నైట్ వచ్చి పిలిచాము అయినా కూడా తలుపు తీయలేదని వాళ్ళ అమ్మ ఏదో అంటుంటే మళ్ళీ అమ్మాయి నార్మల్గా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయింది. వచ్చి టిఫిన్ చేయి అనగానే ఆ అమ్మాయి వచ్చి మళ్ళీ కూర్చొని టిఫిన్ నార్మల్గా హాట్ బాక్స్ లో పెట్టిన ఇడ్లీలు నార్మల్గా అయితే తను 3 గానీ లేదంటే 4 గానీ ఇడ్లీలు తింటుంది. అలాంటిది రోజు ఎంత వేస్తుంటే అంత తినేస్తుంది. ఎందుకు ఇలా తింటున్నావు పిచ్చిదానిలాగా అంటుంటే ఇంకా అంటూ గొంతు మార్చి మరి వేస్తావా వేయవా, నాకు ఆకలిస్తుంది తినొద్దంటావా, అది ఇది అనుకుంటూ వేయించుకుంటుంది. ఇప్పుడే వాంతి చేశాను అన్నావు కదా, ఇలా ఎలా తింటున్నావే అంటుంటే ఈలోగా వాళ్ళ తోటికోడలు అయితే వచ్చింది. ఏంటక్క ఏమవుతుంది అని అంటే చూడు ఇది ఎలా తినేస్తుందో దెయ్యంలాగా అని వాళ్ళ అమ్మ అంది. అనేసరికి అప్పుడు వీళ్ళిద్దరికి ఏదో మైండ్లో వెలిగింది. ఇద్దరు ఒకసారి ఇలా మొహాలు చూసుకుని ఆ పిల్ల తినే తిండి కూడాను ఎలా అంటే గాబరాగా తినేస్తుంది, ఎక్కడ మిస్ అయిపోతానా అన్నట్టుగా ఒక్కొక్క ఇడ్లీ ఇంత చట్నీ వేసేసుకొని ఒకసారి నోట్లో పెట్టేస్తుంది. అయితే వాళ్ళిద్దరు ఇలా చూసుకొని ఏమైనా సోకిందంటావా అని అప్పుడైతే కీర్తి వాళ్ళ అమ్మ అంటుంటే ఏమో అక్క తెలియట్లేదు, అర్థం కావట్లేదు, చూద్దాంలే అని అనేసింది. అయిపోయింది. ఇంకా తినేయడం అయిపోగానే వెళ్ళి పడుకుని పోవాలన్నమాట. రూమ్లోకి వెళ్ళిపోయింది. తబ్బమని తలుపు అయితే వేసింది. కీర్తి తలుపు తీ అంటున్నా కూడా ఇంకా వినిపించుకోకుండా లోపలికి అయితే వెళ్ళిపోయింది. కొంతసేపటికి కీర్తికి తెలివైతే వచ్చింది. కడుపులో విపరీతంగా నొప్పి వస్తుంది, మళ్ళీ తిప్పుతుంది. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగుంట ఒక అబ్బాయి ఆకారం అయితే కనిపిస్తోంది. అది కూడాను వాడు ఫ్యాన్ మీద అయితే కూర్చొని ఉన్నాడు. బట్టలు లేవు ఒంటి మీద. వాడేమో
కీర్తి కాసే చూస్తూ ఇలా నవ్వుతున్నాడు. నవ్వుతుంటే కీర్తి భయపడిపోయి గట్టిగానైతే అరిచింది. అరిచేసరికి కీర్తి కీర్తి అంటూ వాళ్ళు బయట నుంచి అయితే తలుపులు కొడుతున్నారు. ఏమైందమ్మా, తలుపుతీ అంటూ కొడుతూ ఉంటే ఈ అమ్మాయి గబుక్కమని లేచి తలుపు అయితే తీసింది. అమ్మా అంటూ భయపడిపోయి, అమ్మ ఇక్కడ ఎవరో ఉన్నారమ్మా, ఈ రూమ్లో ఎవరో ఉన్నారమ్మా అని ఏడుస్తోంది. పైగా వీళ్ళిద్దరూ ముందే అనుకున్నారు కదా ఇలాంటి పని చేస్తుంది, తినేస్తుంది అని చెప్పేసి. ఏంటి ఈ పిల్లకి ఈ టైంలో ఎలాగ అనిపిస్తుంది? ఏం లేదమ్మా అని చెప్పి చూసుకొని లోపలికి వెళ్ళి చూసుకొని అయితే వచ్చారు. ఏం లేదు, అంతా నార్మల్గా ఉంది. కాకపోతే రూమ్ అంతా చల్లగా ఉంది, కంపు కొడుతుంది. ఆ ఎలక చచ్చింది కదా, దానివల్ల వాసన అని వీళ్ళైతే అనుకున్నారు. సర్లే లోపల పడుకోవద్దు, బయటకు వచ్చేస్తే బయటనే ఉండు అని చెప్పేసి ఏదో దేవుడి పొట్టు తీసుకొచ్చి పెట్టబోతుంటే ఇలా వాళ్ళమ్మ ఇలా పెట్టేలోపు ఇలా చేయి పట్టుకుంది. ఇలాగా విదిలించేసింది వాళ్ళ అమ్మ చెయ్యి. నువ్వన్నీ నాకు పెట్టుకు, ఏమిని నాకు బానే ఉంది, ఆ రూమ్లో ఒక్కదాన్నే ఉన్నాను కదా, ఏదో అలా అనిపించింది, దానికి ఇవన్నీ పెడతావా అంటూ వాళ్ళ అమ్మ మీద అయితే ఫైర్ అవుతుంటే జనరల్గా తను అలాంటి అమ్మాయి కాదు. ఎప్పుడు ఎవరి మీద, పెద్దవాళ్ళ మీద అసలు అలాంటి మాటలు ఆడదు, పెద్దవాళ్ళకి ఎదురు వెళ్ళదు. అలాంటిది అలా అంటూ ఉంటే వాళ్ళిద్దరూ నిర్గాంతపోయి చూస్తున్నారు. ఇదేంటి పిల్ల ఎలా మారిపోయింది అని చెప్పేసి చూస్తున్నారు. హాస్పిటల్కి క్యారేజ్ పట్టుకొని వెళ్ళాలి, ఒకరు వెళ్ళి ఇచ్చేసి రావాలి. మరి ఇంట్లో అన్ని ప్రిపేర్ చేసుకున్నారు ఈ అక్క చెల్లెళ్ళు ఇద్దరును. అక్క నేను వెళ్తానులే, నువ్వు ఇంట్లోనే ఉండు, దానికి తోడుగా ఉంటావు కదా, ఉండు అని చెప్పేసి ఈమె కూడా వీలు చూసుకొని నువ్వు పాపను సాయంత్రం రండి హాస్పిటల్కి, ఆపరేషన్ అయిపోయి ఉంటది, వీళ్ళకి బాక్స్ ఇచ్చేసి వస్తాను, క్యారేజ్ బాక్స్ అని చెప్పేసి ఆవిడైతే వెళ్ళిపోయింది. సరేనంది. ఈవిడ ఇంట్లోని కూతురు తల్లి మాత్రమే ఉన్నారు, ఇంకెవరు లేరు. లేని సమయంలోని ఈలోగాను మధ్యాహ్నం అయిపోయింది, భోజనం తిందాము అని చెప్పేసి ఆవిడ పిలుస్తుంది కీర్తి అని. తను అంటే తన రూమ్ లో కాకుండా వాళ్ళ అమ్మ నాన్న పడుకున్న రూమ్ లోకి అయితే వచ్చి ఉంది, ఆ రూమ్ లో ఉంది. ఆ రూమ్ కూడా తలుపు అయితే వేసేసింది. కీర్తి బయటికి రావే, భోజనం చేద్దాం రా అని వాళ్ళ అమ్మ అయితే పిలుస్తూ ఉంటే ఇంతకీ రాదు అంతకీ రాదు, గట్టిగా తలుపు బాతు వస్తావా రావా నువ్వు అంటూ తిడుతుంటే వస్తున్నానమ్మా అంటూ వచ్చి తలుపు తీసింది. ఎలా ఉందంటే అమ్మాయి పరిస్థితి, మొహం అంతా కూడాను వడిలిపోయి, జుట్టు అంతా కూడా రేగిపోయి, ఒంటి మీద సత్తువు లేకుండా అలా అయితే కనిపిస్తుంది. ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు, పడుకున్నావా ఇంకేంటి అని అంటే, నీరసంగా ఉందమ్మా నాకేం చెప్పొద్దు అని అంటే, నీరసంగా ఉండడం ఏంటి, పొద్దున్న టిఫిన్ బాగానే తిన్నావు కదా, భోజనానికి అని పిలుస్తున్నాను, వస్తావా రావా అని అడిగేలోపు వస్తాను అంటూ వచ్చింది. మళ్ళీ అదే తీరు, చేసినవన్నీ పెట్టుకొని ఇలాగా మీదన పోసేసుకుంటూ తినేస్తుంది అనమాట. వాళ్ళ అమ్మకి ఏదో ఇంకా భయం అయితే పట్టుకుంది. అమ్మో ఏదో తేడాగా జరిగింది దీనికి, ఇలా ఎప్పుడు చేయదు కీర్తి అని భయపడిపోతుంది. తినేసింది. మళ్ళీ వెళ్ళి తన రూమ్ లోనైతే, వద్దే ఆ రూమ్ లోని మా రూమ్ లో పడుకో, ఇద్దరం పడుకుందాం అంటే, నేను రాను, నాకు అక్కడ నిద్ర పట్టట్లేదు, నా రూమ్ లో పడుకుంటాను అని తన రూమ్కి అయితే వెళ్ళిపోయింది. చాలా సేపు అయ్యింది. ఏంటి అని అంటే, కాస్తైనా విశ్రాంతి తీసుకోపోతే ఇబ్బంది అయిపోతుంది అని కాసేపు నడుము వాలుద్దామని పడుకుంది. తన రూమ్లోకి వెళ్ళి పడుకుంటే, ఎక్కడైతే కీర్తి పడుకుందో అక్కడ పడుకుంటే తన దగ్గరికి ఎవరో వచ్చి గోళ్లతోని తన ఒంటి మీద గీరేస్తున్నట్టుగాను ఒక ఫీలింగ్, తొడల మీద, చేతుల మీద, కడుపు మీద, ఒంటి మీద అంతా కూడాను గీరేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ తనైతే కంప్లీట్ గా స్పృహలోకి అయితే రాలేకపోతుంది. ఇలాగా సగం తేల్చిన కళ్ళతోని ఇలాగా ఉండిపోయింది చాలాసేపు. కొంతసేపటికి బయట నుంచి ఏదో చప్పుడు వినిపించేసరికి అప్పుడు తెలివొచ్చింది, లేచి కూర్చుంది. రూమ్ అంతా చీకటిగా ఉంది. అప్పటికే సాయంత్రం అయిపోయింది, సాయంత్రం 4:30 అలాగ అయిపోయింది. అయితే ఈవిడికి ఒళ్ళంతా కూడాను మంటలు వచ్చేస్తున్నాయి అన్నమాట. వెంటనే లైట్లు వేసుకొని బాత్రూమ్కి వెళ్ళి చూసుకునేసరికి తనకి తొడల మీద అక్కడ అంతా కూడాను ఎవరో గీరేశారు ఫుల్గాను. అంటే రక్కినట్టుగానైతే ఘాట్లు అవి కనిపిస్తున్నాయి క్లియర్గాను.
ఏం జరిగింది, నాకు ఏమైంది అని ఆవిడంతా కూడా భయపడిపోయి ఇంకా అలా బిక్కు బిక్కుమనుకుంటూ ఉంది. ఈలోగా పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇద్దరు కూడాను వచ్చేసారు. అమ్మ రెడీ అయితే వెళ్ళొద్దాము హాస్పిటల్కి అని చెప్తున్నారు. సరే ఇదిగో కీర్తి కూడా రెడీ అవ్వాలి కదా అంటూ కీర్తి తలుపు కొడుతుంటే మళ్ళీ తలుపు తీయట్లేదు. ఈ పిల్ల పొద్దు నుంచి నన్ను తినేస్తుంది, అదేంటి కాలేజీకి వెళ్ళలేదు, ఇంట్లో ఉండి ఇదిగో ఇలా తలుపులు వేసుకొని ఉంటుంది అని అంటే, కీర్తి తలుపు తీవే అంటూ వాళ్ళ చిన్న తమ్ముడు బాగా అలవాటు, తలుపు తీవే తలుపు తీయ అంటూ తలుపు అయితే బారుతున్నాడు. ఈలోపు కీర్తి తలుపు తీసింది. ఆగ్రా వస్తున్నాను అనుకుంటూ మళ్ళీ అదే సిచ్యువేషన్. కీర్తి ముక్కులో నుంచి ఇక్కడ నుంచి ఇలాగా బ్లడ్ అయితే కొంచెం కారి కనిపిస్తుంది. ఏమైందక్క నీకు అని అడుగుతున్నాడు. అడిగేసరికి వాళ్ళ అమ్మ వచ్చింది. ఏమైంది నీకు, ముక్కులో నుంచి రక్తం కారుతుంది అని అంటే అప్పుడు తడిమి చూసుకుంది. అవును రక్తం వస్తుంది అని భయపడిపోతుంది. ఏం భయపడకు, ఎలాగా హాస్పిటల్కి వెళ్తున్నాం కదా చూపిద్దాంలే, నువ్వు ముందు రెడీ అవ్విరా అంటే సరేనని రెడీ అయ్యి వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళారు వీళ్ళందరూ. వెళ్తే హాస్పిటల్లోని వాళ్ళ నాన్నమ్మకి సర్జరీ అయితే అయిపోయింది. ఒక 5 days ఎన్ని డేస్ అయిన తర్వాత అన్ని నార్మల్ అయిన తర్వాత పంపిస్తాము, డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు డాక్టర్. మరి వీళ్ళు చూసేశారు. చూసేసి రిటర్న్ అయ్యేటప్పుడు తినికి కూడా చూపించారు, ఏంటి ఇలా అయ్యిందండి అని. చూపిస్తే ఏం లేదండి, నార్మల్గా వేడి చేసి అలాగ అవుతుంటుంది పిల్లలకి, ఫుడ్ టైంకి తిందా పాప అంటే, లేదంటే అలా ఏం లేదు, కరెక్ట్గా టైంకి పెట్టేస్తాం అది ఇది అని వాళ్ళ అమ్మ అయితే చెప్పింది. ఇంక ఈ కీర్తి మటుకు ఏవో వెర్రి చూపులు పిచ్చి చూపులు అయితే చూస్తుంది. హాస్పిటల్ అంతా కూడాను ఏంటి అని అంటే ఒక దగ్గరికి వెళ్ళేసరికి ఇలా నవ్వుతుంది, ఒక దగ్గరికి వెళ్ళేసరికి అని పీలుస్తుంది. ఆ వాసన, బ్యాడ్ స్మెల్ ఏదైతే వస్తుంటుందో ఆ రక్తం వాసన అవి వచ్చేటప్పుడు ఇలా గట్టిగా పీలుస్తుంది, ఇన్హీల్ చేస్తుంది. మళ్ళీనేమో కిందకు వచ్చేసరికి అక్కడ మార్చరీలో నుంచి బయటికి శవాన్ని తీసుకొస్తుంటే అది చూసి ఈయన్ అవుతుంది. ఏంటో ఇవన్నీ కూడాను వాళ్ళ అమ్మ అయితే ఒక గంట కనిపెడుతుంది. వాళ్ళ ఆయనతో చెప్పింది, ఏంటి నైట్కి వస్తారా ఇక్కడే ఉంటారా అని అంటే, లేదు లేదు వాడు వచ్చేస్తాడంట, నేను ఉంటాను అమ్మ దగ్గర అని చెప్పేశాడు. వాళ్ళ తమ్ముడేమో ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి శుభ్రంగా రెడీ అయిపోయి సెంట్ అది కొట్టుకొని వాళ్ళ ఆవిడకి నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పేసి బయటికి అయితే వెళ్ళిపోయాడు. అదే అతను వేరొక ఆవిడ దగ్గర ఉంటున్నాడు కదా, ఆవిడ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు. వీళ్ళు ఇంటికి అయితే వచ్చారు కదా, వీళ్ళు కూడా రెడీ అయిపోయి మళ్ళీ అలానే శుభ్రంగానైతే తినేస్తుంది. 3 పూట్ల కూడాను పెడుతుంటే శుభ్రంగా తినేస్తుంది, కానీ నీరసంగా కనిపిస్తుంది. ఇలాంటివి అయితే జరుగుతున్నాయి. సరే ఇంకా ఆ అమ్మాయి మళ్ళీ రూమ్లోకి వెళ్ళి నాకు బాగా నిద్ర వస్తుందని తలుపు అయితే వేసుకుంది. మధ్యరాత్రి 1 గంట అలా అయితే అవుతుంది. ఆ సమయంలో ఎవరో తన ఒంటి మీద అయితే చేయి వేస్తున్నారు, తన బట్టలు లాగేస్తున్నారు. తనకి అదంతా తెలుస్తుంది కానీ ఏమీ అనట్లేదు, అలానే కళ్ళిప్పి ఇలాగా ఉండిపోయిందనమాట. అంతే ఉండిపోయింది, ఏం జరుగుతుందో తెలియదు పాపం అమ్మాయికి. అయితే అంతా అయిపోయిన తర్వాత గట్టిగానైతే అరిచింది అమ్మాయి. అరిచేసరికి ఆ అరుపుకి పక్కింట్లో ఉన్న వాళ్ళ పిన్ని ఇంకా వాళ్ళ అమ్మ అందరూ కూడా వచ్చారు, తలుపులు బాతున్నారు. కీర్తి తలుపు తీయమ్మ, ఏమైంది అంటూ. అయితే ఆ కీర్తి ఏమో స్పృహలో లేదు, తను సగంలో ఉంది. ఇంకా వీళ్ళు గట్టిగా తలుపులు కొట్టేసరికి అప్పుడు లేచి చూసుకుంది. తన బట్టలు అయితే చిరిగిపోయి ఉన్నాయి, ఒంటి మీద గీతలు అన్నమాట, గీతలు రక్కుల్లాగా అయితే ఉన్నాయి. వెంటనే తను లేచి మళ్ళీ కళ్ళు తిరిగి వెనక్కి అయితే పడిపోయింది. మళ్ళీ లేచి తను బట్టలు ఏవో ఉన్నాయి ఏదో ఉంటే అది అయితే వేసుకొని తలుపు అయితే తీసింది. వాళ్ళ అమ్మ చూసి ఏమైంది కీర్తి, ఏమైందమ్మా అంటూ ఉంటే, చీకటిగా ఉంది రూమ్ అంతాను, పైగా ఆ స్మెల్ ఇంకా ఎక్కువ వస్తుంది. వాళ్ళు అక్కడ అది తీసేసారు, రిమూవ్ చేసేసారు, అయినా కూడా ఎక్కువ వస్తుందన్నమాట. ఏంటి రూమ్ అంతా ఇలాంటి వాసన వస్తుంది అని అంటే, ఈలోగా కీర్తికి కిందన అంతా కూడాను బ్లీడ్ అయితే అయిపోయింది. అక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా పాడైపోయి ఉంది. ఏంటి కీర్తి ఏంటిది అని చెప్పేసి వాళ్ళ అన్నదమ్ముల్ని పంపించేసి ఈ అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడాను కూర్చొని ఏంటైంది ఏంటి అని అడుగుతుంటే కీర్తి చెప్పలేకపోతుంది, ఏడ్చేస్తుంటే అక్క ఏదో జరిగిపోతుంది అక్క కీర్తికి అని ఆవిడైతే అంటుంది. కొంతసేపటికి
ఈ చిన్నాన్ని ఎవరైతే ఉన్నాడో వాడైతే వచ్చాడు. వచ్చి తలుపు కొడుతున్నాడు. ఏయ్ ఎక్కడున్నావే, తలుపు తీ అంటూ. ఇదిగో ఇక్కడే ఉన్నానండి, ఉండండి అంటూ ఆవిడ బయటకు వచ్చింది. ఏమండి కీర్తికి బాగాలేదు, కీర్తికి ఏదో అయిపోతుంది అని చెప్తుంది. ఏంటైపోతుంది, ఏమైంది దానికి అని అడుగుతున్నాడు. అడుగుతుంటే ఏమోనండి దాని ప్రవర్తన అంతా కూడాను మారిపోయింది, అంతేకాకుండా పిల్ల ఏమైపోతుందో తెలియట్లేదు, ఇలాగా బక్కచిక్కిపోయింది, అన్నీ చెప్పలేరు కదండి మగవాళ్ళకి. ఇలా అయ్యింది, ఏంటో నీరసంగా ఉంది అలా అని చెప్పింది. ఇందాకలే చూపించాం కదా, డాక్టర్ ఏం అనలేదు కదా, పద పద మన ఇంట్లోకి వెళ్దాం అంటూ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు. తెల్లారింది. ఇంకా వాళ్ళ అమ్మ అదంతా చూసి తట్టుకోలేకపోతుంది. ఎవరికి అలా అవుతుంది అని అంటే ఎవరికి నిద్ర పడుతుంది చెప్పండి. ఇంకా వెంటనే వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి, ఏమండి కీర్తికి ఏదో అయిపోతుంది, నాకు భయం వేస్తుంది అండి అని అంటే, మరోపక్క ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, ఇక్కడ అమ్మ పరిస్థితి కూడా బాగాలేదు అని చెప్తున్నాడు. ఏమైంది అత్తయ్యకి ఏమైంది అని అంటే, మనం ఫ్రాక్చర్ అయిందని తీసుకొచ్చాము, ఫ్రాక్చర్ వీళ్ళు అంటే అది ఆపరేషన్ అయిపోయింది కానీ సక్సెస్ఫుల్ గానే, కాకపోతే అమ్మ తట్టుకోలేకపోయింది ఏంటో తెలియట్లేదు కానీ అమ్మకి మార్నింగ్ నుంచి ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి, షుగర్ బీపీ ఇదంతా కూడా ఫ్లక్చువేట్ అవుతుంది, డాక్టర్లు చెప్పలేము, తట్టుకోలేకపోయింది ఆవిడ అని అంటున్నారు ఇప్పుడు అని అతనేమో బాధపడుతూ చెప్తున్నాడు. ఈవిడికి పిచ్చి ఎక్కిపోయింది, అసలు ఏం చెయ్యాలి, పిల్ల కోసం వెళ్ళాలా, అటుపక్క ముసలావిడ కోసం వెళ్ళాలా. ఇంకా ఈవిడ బాధ ఏదో ఈవిడ చెప్తే సరే సరే నేను చూస్తాను, ఏదో ఒకటి చేద్దాము అని అతనైతే అన్నాడు. లేదంటే హాస్పిటల్కి తీసుకొచ్చి మనం హాస్పిటల్లోని చూపిద్దాము అని అంటే, మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ హాస్పిటల్కి అయితే తీసుకొచ్చారు ఈ పిల్లని. తీసుకొస్తే పిచ్చి పిచ్చి ప్రవర్తన అంతా కూడా చేస్తుంది. హాస్పిటల్లో ఏంటి అని అంటే, వీళ్ళ అమ్మకి బాగాలేదని చెప్పేసి పరామర్శకు వస్తారు కదండి, అలాగా ఇతనికి తెలిసిన వాళ్ళు ఒక ఆయన పరామర్శకు అయితే వచ్చారు. ఆ సమయంలో కీర్తి అక్కడే ఉంది, కీర్తిని చూశారు. అతనేంటి అని అంటే, ఇలాగా కొంచెం వీటి గురించి బాగా క్షుణ్ణంగా తెలిసిన అతనికి తెలిసిన వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. సో కీర్తిని చూశాడు, చూసి ఏదో తేడాగా అనిపిస్తుంది పిల్ల అని అనుకున్నాడు. ఈలోగా వాళ్ళ అమ్మ ఇలా ఇలా జరిగిందండి, అందుకే తీసుకొచ్చాం కీర్తిని హాస్పిటల్కి, వీళ్ళేమో చూసి ఏం లేదంటున్నారు అని అతనికైతే చెప్తుంటే, అలా కాదమ్మా, ఈయన ఎక్కడున్నాడు, ఈయనతో పెట్టుకుంటే అవ్వదు మీకు, రేపు తెల్లవారి మా ఆశ్రమం దగ్గరికి తీసుకురండి, మా వాళ్ళకి చెప్తాను, చూద్దాము, ఏదో తేడాగా ఉంది అమ్మాయి విషయంలోని అని అంటున్నాడు. ఈలోగా వాళ్ళ చిన్నాన్న బయటకు వెళ్ళాడు, అతనేమో వస్తున్నాడు అనమాట లోపలికి. అతనేమో వచ్చి అతనికి చూసి నమస్కరించిన తర్వాత నమస్కారం అని చెప్పేసి అతని కాసి ఇలా చూసి, సరే అమ్మా అని చెప్పేసి ఇంకేం మాట్లాడకుండా అతనేమో బయటికి అయితే వెళ్ళిపోయాడు. ఇంక ఈ పిల్ల మళ్ళీ ఇంటికైతే తీసుకువెళ్లారు. ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ, వద్దు నువ్వు ఆ రూమ్ లో పడుకోవద్దు, నా పక్కనే పడుకో అని చెప్పేసి ఆ పిల్లని పక్కనే పడుకోమంది. ఈవిడైతే పడుకుంది అటు తిరిగి. మధ్యరాత్రిలోని మంచం ఇదైపోతుంది, కదిలిపోతుంది. పిల్ల ఇలాగా కొట్టేసుకుంటుంటే తిరిగింది ఆవిడ ఇలాగా, ఏమవుతుంది అని చెప్పి తిరిగితే ఆ డిమ్ లైట్ లోని ఈ అమ్మాయి మీద ఎవరో ఉన్నట్టుగా ఒక నల్లటి ఆకారం అయితే ఉంది. ఈవిడ కాసి కోపంగానైతే చూసేసరికి దాని కళ్ళు ఎర్రగానైతే ఉన్నాయి. అంతే భయంతో గట్టిగా అరిచేసింది కీర్తి. వాళ్ళ అమ్మ లైట్లన్నీ వేసేసింది. ఈలోగా వాళ్ళ తమ్ముళ్ళు ఇంకా అలాగే పక్కింట్లో వాళ్ళ చెల్లి అందరూ వచ్చారు. ఏందమ్మా ఏమైంది అనుకుంటూ వచ్చేసరికి కీర్తికి ఏదో అయిపోయింది, ఎవరో పట్టారు అని చెప్పి ఆ నైట్ టైంలోని ఆ పిల్లకి దిష్టిలు తీశారు. దేవుడి పొట్టు పెట్టబడుతుంటే దేవుడి పొట్టు పెట్టనివ్వట్లేదు, అన్ని ఇసిరేస్తుంది. అంతేకాకుండా ఎవరో రూమ్ లోకి రావద్దని అని చెప్తూ తలుపులు అయితే వేసేస్తుంది. ఎంత బలవంతంగా తలుపులు తీసినా మీరు వెళ్ళిపోండి కాక వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళని అని చెప్పి వాళ్ళనైతే కొట్టేస్తుంటే ఇంకా లాభం లేదని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు అని అంటే, ఆ పిల్లని చేతులు వెనక్కి పెట్టేసి చక్కగాను మంచానికి కట్టేశారు. ఏంటంటే కదలకుండా ఉంటది పిల్ల, తనకి తాను హర్ట్ చేసుకోకుండా ఉంటది అని వాళ్ళ ఉద్దేశం. అయితే కొంతసేపటికి నిద్ర వస్తుంది కదండి, అది కామన్ కదా, అలా తెలిగేసి ఉండలేదు కదా పిల్లని చూసుకొని.
వీళ్ళు ఏం చేశారు, అక్కడే ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఇద్దరు అక్కడే ఉన్నారు. పిల్లలేమో వాళ్ళ రూమ్లోకి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళ ఇంకా అక్కడే కూర్చొని కునికేస్తున్నారు ఇద్దరును, అక్క చెల్లెళ్ళు ఇద్దరును. కునుకుతున్న సమయంలోని ఈ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయికి మళ్ళీ ఏదో తన మీద వాలినట్టుగానైతే అయ్యింది. గట్టి గట్టిగా నవ్వేస్తుంది, ఇలా 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 ఊగిపోతుంది. ఊగిపోతుంటే ఈ లోపు వాళ్ళ పిన్నికి తెలివచ్చింది, ఏదో అయిపోతుంది అక్క అక్క ఏదో అయిపోతుంది పిల్లకి అంటే, ఆవిడ మళ్ళీ లెగిసి మళ్ళీ ఆ పిల్లని పట్టుకొని నీళ్లు కొట్టి అన్ని చేశారు. మొత్తానికి తెల్లవారేసరికి వీళ్ళు పేషెంట్ లాగా అయిపోయారు, ఆ పిల్ల పేషెంట్ లాగా అయిపోయింది. ఆ తర్వాత ఇంకా ఆశ్రమానికి తీసుకురమ్మన్నారు కదా, వెంటనే ఇంకా హుటాహుటిన ఇద్దరు అక్క చెల్లెళ్ళు పట్టుకొని ఆ అమ్మాయిని అయితే ఆశ్రమానికి తీసుకువెళ్ళారు. ఎన్ని రోజుల నుంచి ఇలా జరుగుతుంది అని అతనైతే అడిగాడు. అడిగితే గత 3 రోజుల నుంచి నండి సినిమాకి వెళ్ళింది, ఆ రోజు పుట్టినరోజు అని చెప్పేసి అని అంటే, సినిమా కాదు కానీ ఆ రోజు ఏమేమి చేశారు, ఏం జరిగిందో అంతా ఒకసారి నాకు వివరంగా చెప్పండి, ఇంట్లోనే ఉంది కదా పాప అని అంటే, ఇంట్లోనే ఉందండి, అయితే చెప్పండి అని అంటే, పొద్దున్న లేచింది, స్నానం చేసింది, సాంబ్రాణి ధూపం వేశాను, పెద్ద జుత్తు అనమాట అమ్మాయికి, తెల్లగానైతే ఉంటుంది, పొడుగ్గాను బాగుంటుంది అమ్మాయి. అయితే అన్నీ అయిన తర్వాత కొత్త బట్టలు వేసాము, కొత్త బట్టలు వేసుకుంది, వచ్చింది, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, ఇలా కేక్ కట్ చేసాము. ఆ తర్వాత అందరూ అన్ని గిఫ్ట్లు తీసుకొచ్చారు, అందరూ అన్ని ఇచ్చారు అని అంటే, ఏ గిఫ్ట్లు తెచ్చారు, ఎవరెవరు ఏంటేంటి ఇచ్చారు అన్ని క్షుణ్ణంగానైతే అడుగుతున్నాడు అతను. అడుగుతుంటే అన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళ చిన్నాన్న స్పెషల్ స్వీట్ అని చెప్పేసి, నీకోసమే తెప్పించాను ఈ స్వీటు, ఇది అక్కడ తప్ప ఇంకెక్కడ దొరకదు, నీకోసమే తెప్పించానమ్మా అంటూ తీసుకొచ్చి ఆ స్వీట్ పెట్టాడంట. అదొకటి చెప్పింది. చెప్పి ఇంకా మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ ఏవో ఐటమ్స్ ఇచ్చారు. చెప్తే ఓహో సరే అయితే మీరు అవి నాకు తీసుకురాగలరా, ఇక్కడ తీసుకొచ్చి చూపించండి అన్నీ అని. సరే అని చెప్పేసి అవన్నీ తీసుకొచ్చారు, ఫ్రెండ్స్ ఇచ్చినవన్నీ కూడా తెచ్చారు, చూపించారు. అందులో ఏ ఇబ్బంది లేదు. ఇతనేమో చూస్తున్నాడు, ఆ అమ్మాయి కాస్త అంతా కూడాను తీక్షణంగా చూస్తున్నాడు. పిల్ల నీరసం అయిపోతుంది, అలాగా కూర్చొని ఆయాస పడిపోతుంది, కూర్చొని నీరసంగా నిస్సత్తుగా అయిపోయి చెమట అయితే వచ్చేస్తుంది. ఆకలేస్తుంది అంటుంది వచ్చిన దగ్గర నుంచి. ఆకలేస్తుంది అని అంటే, వీళ్ళు దేవుడి దగ్గర పెట్టిన ఏవో ఫ్రూట్స్ తెచ్చి పెడితే నాకు ఇవ్వద్దు, నేను తిన్ను అని అంటుంది. సరే ఇంకా ఏం తింటాం అని అంటే, అక్కడ దూరంగాను ఒక పందికొక్కు వెళ్ళిపోతుంటే అది చూసి నాకు అది కావాలని అడిగింది, నాకు మాంసం కావాలి అని అడుగుతుంది. అప్పుడు వీళ్ళ అమ్మకి వెలిగింది, అంటే ఆ రోజు నైట్ ఆ ఎలకని చంపింది ఈ పిల్ల అని చెప్పేసి. అయితే ఇంకా భయపడిపోయి వణికిపోతుంది అనమాట. వణికిపోతుంటే ఏమండి ఇలా జరిగిందండి ఇంట్లోనే అంటే, తెలుసమ్మా నాకు అర్థమైంది, ఏం చెప్పాడు అని అంటే, మీరు వెళ్ళిపోండి అమ్మా అంటూ వాళ్ళ తోటికోడలను అయితే చేశాడు అని అంటే, ఈ అమ్మాయిని ఒక రిచువల్ చేశాడు. ఒక ముగ్గు వేసి అందులో కూర్చోబెట్టి, ఈ అమ్మాయికి అందులో కూర్చోబెట్టి ఏవో రిచువల్స్ చేశాడు. చేసినప్పుడు తేలింది ఏంటి అని అంటే, ఈ అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి కూడాను ఆ ఇల్లు బాగా ఎత్తిరిల్లుతుంది, అంతా బాగుండడంతో వాళ్ళ నాన్న ఏంటి అని అంటే అన్నిటికీ కూడాను ఈ అమ్మాయి పేరునైతే పెట్టేశాడు. అంతేకాకుండా ఈ అమ్మాయిని చాలా గొప్పగానైతే చూసుకుంటున్నాడు. వాళ్ళ చిన్నాన్నకి పిల్లలు లేరు సరికదా, వాడేంటి అని అంటే భ్రష్టు పట్టిపోయాడు, మరొక ఆవిడతోనైతే ఉంటున్నాడు. వాడికి ఏంటి అని అంటే, ఏదో రకంగా వీళ్ళ ఫ్యామిలీని నాశనం చేస్తే నాకు ఆస్తి వస్తుంది అనే దుర్బుద్ధి అనమాట. వీడేం చేశాడు అని అంటే, శ్మశానానికి వెళ్ళి ఎవరో అఘోరాన్ని కలిసి ఈ స్వీట్స్ తెచ్చి పెట్టాడు కదా, దానికే ఏదో చేయించాడు, దాని మీద భస్మం అయితే వేయించాడు. చనిపోయిన చితి మీద ఉన్న భస్మాన్ని తీసి వాడేంటంటే వాడి దగ్గర ఉన్న ప్రాతల్ని అన్నిటినీ కూడా ఉసుగొల్పి ఆ భస్మాన్ని దాని మీద అయితే వేసి, ఆ చచ్చిపోయిన వాడు ఎవడైతే ఉన్నాడో మరణం చెందిన ఆ యువకుని ఆత్మ ఈ పిల్లలోకి వెళ్ళేటట్టు కడుపులో ఉన్నాడనమాట, దాంతో పాటుగా ఉన్నాడు. అందుకనే అలా తినేస్తుంది ఆ అమ్మాయి, అందుకనే అలా బిహేవ్ చేస్తుంది. అంతేకాకుండా ఆ అమ్మాయిని అన్ని రకాలుగా అనుభవిస్తున్నాడు, అందుకనే ఆ పిల్ల అలా అయిపోతుంది. తినేస్తుంది, అయినా కూడాను శరీరంలో ఉండే రక్తాన్ని పీల్చేస్తున్నాడు.
సో దానివల్ల ఆ పిల్ల ఏంటనంటే కోలుకోలేకపోతుంది. ఇవన్నీ కూడాను అతనైతే చెప్పాడు. చెప్పి ఈ అమ్మాయికి గట్టిగా చేయించారమ్మా, ఇది నా వల్ల అయితే కాదు. ఎందుకనంటే కొంతమంది ఇలాంటివి అయితే చేయలేరు. దీనికి సంబంధించి వేరే వాళ్ళు ఉన్నారు. మీ తోటికోడలకి ఈ సంగతి తెలియదు అనుకుంటాను, అందుకనే ఆవిడ ఇక్కడికి అయితే వచ్చింది. ఇంట్లో వాళ్ళకి ఈ విషయాన్ని అయితే తెలియజేయకండి, మీ వారికి తప్ప ఇంకెవరికి తెలియజేయనివ్వకండి. నేను ఫోన్ చేసి అతనితో మాట్లాడతాను అని అతనే ఆయనకి ఫోన్ చేసి ఇలా జరిగింది, మీరు అన్నదమ్ముడితో గొడవ అయితే పెట్టుకోకండి, ముందు ఈ అమ్మాయికి బాగా అవనివ్వండి, ఆ తర్వాత మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో అది చెయ్యండి, వాడిని దూరం పెట్టండి, మీ దగ్గర అయితే ఉంచుకోవద్దని చెప్పడంతో చెప్పిన విధంగాను ఇతను ఏం చేశాడు అనంటే జాగ్రత్తగా వాళ్ళతోని చాలా మంచిగా మాట్లాడి వాళ్ళతో గొడవ పెట్టుకోకుండా ఏదో ఈ బాధలు ఉన్నాయి అన్నట్టుగానే ప్రవర్తించి తను ఏం చేశాడు అనంటే ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మని అయితే రిచువల్స్ చేసి అమ్మాయి ఒంటి మీద ఉన్నది తీస్తారో అక్కడికైతే పంపించాడు. అంతేకాకుండాను వాళ్ళ తమ్ముడిని రప్పించి వాళ్ళ అమ్మ దగ్గర ఉండమని చెప్పేసి ఇతను అక్కడికి వెళ్ళిపోయాడు కామ్గాను. నాకు పని ఉందిరా, అర్జెంట్ పని అని చెప్పేసి వెళ్ళిపోయి అక్కడ ఆ అమ్మాయికి పట్టిన ఆ దెయ్యాన్ని అయితే తీయించడం చాలా కష్టమైంది. ఎందుకనంటే ఈ అమ్మాయికి తినే వస్తువుల్లో స్వీట్లో పెట్టి ఇచ్చాడు. పైగా ఆ చచ్చిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయి చిన్న వయసులోనే అతి దారుణంగాను బలవన్మరణం చెందడంతో ఈ పిల్లని అందులోకి రుచి మరిగాడు. వదలడానికి ఇష్టపడలేదు, చాలా కష్టమైంది. ఆ తర్వాత వీళ్ళు చాలా ప్రయత్నాలు చేసి వాడినైతే బయటికి రప్పించడం జరిగింది. ఆ తర్వాత సీసాలోనైతే బంధించి మొత్తానికి వాడి పీడ అయితే విరగడయ్యేటట్టు చేశారు. మరి దగ్గరున్న వాళ్ళైనా కూడాను, మన దగ్గర వాళ్ళైనా కూడా చాలా దారుణమైన మనుషులు అయితే ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారండి, నిజంగానే ఉన్నారు. మరి వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉందో శివాని, తానైతే మనకి ఈ వీడియోని షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ శివాని గారు. అండ్ అలాగే కొన్ని విషయాలు అయితే ఇక్కడ దాచడం అనేది జరిగింది. కేవలం కొన్ని విషయాలు మాత్రమే మీరు షేర్ చేయండి అని చెప్పేసి. ఆ తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి చదువుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.